గత 4-5 రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హీరో విశాల్ వీడియోస్ కనిపిస్తున్నాయి. ఇటీవలే జరిగిన మర్గద మహారాజు సినిమా ఈవెంట్ లో ఊహించని లుక్ తో కనిపించిన విశాల్ ను చూసి షాక్ అయ్యారు జనాలు. ఈ వేడుకలో ఆయన వణుకుతూ కనిపించడంతో ఆయనకు ఏమైందోనని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమిళ్ స్టార్ హీరో విశాల్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లు మీడియాకు దూరంగా ఉన్న విశాల్ ఇటీవలే జరిగిన మగధ మహారాజు మూవీ ఈవెంట్ లో పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో విశాల్ ఊహించని లుక్ తో కనిపించడంతో అభిమానులు షాక్ అయ్యారు. పూర్తిగా బక్కగా మారిపోయి వణుకుతూ కనిపించారు. అలాగే మాట సైతం స్పష్టంగా మాట్లాడకపోతున్నారు. కనీసం నిలబడేందుకు కూడా విశాల్ ఇబ్బంది పడటం చూసి ఆయనకు ఏమైందోనని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే విశాల్ జ్వరంతో బాధపడుతున్నారని ఆయన టీం చెప్పినప్పటికీ కొందరు ఆయన ఆరోగ్యంపై వకాబు చేస్తూనే ఉన్నారు. మరోవైపు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విశాల్ ఆరోగ్యం గురించి రోజుకో వీడియో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటి ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశాల్ ఆరోగ్యంపై వివరణ ఇచ్చింది. ఖుష్బూ మాట్లాడుతూ విశాల్ కు ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చిందని, కానీ మదగజరాజ సినిమా దాదాపు 11 ఏళ్ల తర్వాత విడుదలవుతుందని, తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఆ మూవీ వేడుకకు వచ్చారు. ఆ రోజు విశాల్ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నారు. జ్వరంతో ఎందుకు వచ్చారని అడిగితే తన సినిమా 11 ఏళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తుందని, అందుకే తాను ఖచ్చితంగా రావాలనుకున్నానని చెప్పారు. ఆ వేడుకల రోజున విశాల్ కు 103 డిగ్రీల జ్వరం ఉందని, అందుకే ఆయన వణికిపోయారు. ఆ ఈవెంట్ పూర్తి కాగానే మేం విశాల్ ను ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నారు. విశాల్ ఆరోగ్యం గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని అన్నారు. అలాగే విశాల్ ఆరోగ్యం గురించి కొంతమంది యూట్యూబర్స్ తప్పుడు వార్తలు రాస్తున్నారని, ఎలాంటి నిజాలు తెలియకుండానే తేలికగా రూమర్స్ రాసేస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.